UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్లో నిరంతరం ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ నుంచి కూడా విశేషమైన స్పందన వస్తుంది. దానికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ సాయి తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మామూలుగా సాయిబాబా అసలు దేవుడే కాదు అని, సాయిబాబా ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని, ఇలా ఈ మధ్య కాలంలో సాయిబాబాకి సంబంధించి రకరకాల ఆలోచనలు, రకరకాల మాటలు వస్తున్న క్రమం చూస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక రకంగా ఇస్తే దాన్ని మనం అర్థం చేసుకునే విధానం ఇంకొక రకంగా ఉంది. అసలు సాయిబాబా ఎవరు, సాయి తత్వం ఏం చెప్తుంది, ఆయన ఎలా జ్ఞాన సంపన్నుడయ్యాడు, ఈ విషయాలన్నీ కూడా ఈరోజు ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ఉన్నారు కళారత్న విక్కీ కృష్ణ గారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా వీడియో స్కిప్ చేయకండి. కృష్ణ గారు చెప్పే ప్రతి మాట కూడా నన్ను సాయితోనే నా ప్రయాణం అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు కూడా ఆయనే పలికిస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. ఏం పలుకుతారు, ఏం మాట్లాడతారు, ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి, ఈ విషయాలన్నీ కూడా మీరు వీడియో స్కిప్ చేయకుండా అందరికీ షేర్ చేయడం ద్వారా సాయి తత్వం గురించి అందరికీ తెలియజేసిన వాళ్ళు అవుతారు. నమస్కారం. మీరు జ్ఞానరత్నం అని అన్నారు కాబట్టి బాబా ఎంతటి జ్ఞాన సంపన్నుడు అని చెప్పడానికి మచ్చుకి కొన్ని విషయాలు అంటే, బాబా జ్ఞానం అనేది అనంతం. నమ్మిన వాళ్ళకి మీరు అన్నట్టుగా అనంతమైన ఆ జ్ఞాన సంపద కొంతమందికైనా ఇస్తేనే వాళ్ళు భక్తులయ్యారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇలా చెప్పడానికి సమాజానికి ఒక మార్గదర్శకులు అయ్యారు. ఆయన జ్ఞాన సంపద ఎలాంటిది? అంటే ఇక్కడ జ్ఞానం అంటే ఏమిటి అనేది ఫస్ట్ తెలుసు. ఇంపార్టెంట్. ఆ విషయంలోన నానా చందర్కర్ ఒకసారి మసీదులో కూర్చొని భగవద్గీతను ఆ శ్లోకాలు వల్లిస్తూ ఉంటాడు. ఆయనకేంటంటే ఈ ఫకీరికి సంస్కృతం ఏం తెలుసు, నేను సంస్కృతంలో చాలా పండితుని కదా, నాకు భగవద్గీత అని ఆ శ్లోకం నాన్న ఏమిటి నువ్వు కొనుక్కుంటున్నావు అంటాడు. అంటే పరిప్రశ్న, అది ఒక శ్లోకం చెప్పు అంటే చెప్పిన తర్వాత ఏమిటి దాని అర్థం అంటాడు. అంటే శిష్యులు గురువులకు శుశ్రూత చేసి జ్ఞానాన్ని, తత్వజ్ఞులైనటువంటి గురువుల దగ్గర సేవ చేసి జ్ఞానాన్ని సంపాదించాలా అని చెప్తాడు. జ్ఞానం సంపాదించడం ఏంటి అంటాడు. నీలో ఉండే అజ్ఞానం తొలగించుకుంటే అక్కడే జ్ఞానం ఉంటుంది. అజ్ఞానం తొలగించుకోవాలి, అంతేగాని జ్ఞానం సంపాదించుకోవడం ఏంటి అంటే ఈ ప్రపంచంలో జ్ఞాని అంటే ఏమిటి, ఏ జ్ఞానం నిజమైన జ్ఞానం? ఇప్పుడు రకరకాలుగా ఉన్నాయి కదండి జ్ఞానం. ఇప్పుడు ఫిలాసఫీ లెక్చర్ అంటాడు, ఒకటి సైకాలజీ అంటారు, ఒకటి ఫిజిక్స్ అంటాడు, ఒకటి కెమిస్ట్రీ అంటాడు. అంటే టోటల్లో ఈ వరల్డ్లో అంతా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అని చెప్పి అహంకారంతో, అకాడమిక్ అహంకారంతో వాడి జీవితం అంతా నేను ప్రొఫెసర్ని, నేను ప్రొఫెసర్ని, నేను 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 అని చెప్పి వాడు వెళ్తాడు. కాకపోతే ఫిలాసఫీ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అన్నాడు సాయి. ఫిలాసఫీ ఇస్ ద సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్. అది నేను ఒక పాటలో రాసినండి. బాబా నువ్వు నవ్వేటి, నడిచేటి, ప్రేమించేటి తీరు ఏ వేదాలు శాస్త్రాలు వర్ణించలేవు. నీ దివ్య రూపం సర్వమంగళ స్వరూపం. బాబా నువ్వు కూర్చున్న తీరు చూస్తుంటే మాముచ్చట తీరు. యోగ సుమం పూసినట్టు, జ్ఞానవనం విరిసినట్టు, ధ్యాన ఫలం పండినట్టు, కుండలి మేల్కొన్నట్టు, బాబా నీ లీలలే వేరు, నువ్వు ప్రేమ రూపమైన ఫకీరు. ఈ పాటను బాలసుబ్రహ్మణ్యం గారు, సుశీల పాడారండి, సాయిదేవుడు. ఇక్కడ నేనేం చెప్పడం ఏంటంటే, కాపడ్డే అని ఆయన లాయర్ 6 నెలలు షిరిడీలో ఉండి బాబా బాగా అబ్జర్వ్ చేశాడు. ఆయన ఏమి బోధించాడు. మరి ఆయన జ్ఞానం, మీరు అన్న ప్రశ్నకు ఇక్కడ ఆయన చర్యలు ఎలా ఉన్నాయో గమనిస్తే, ఆయన ముఖం కడిగే తీరు వేరు, కూర్చునే భంగిమ వేరు. ఆయన ఎలా కూర్చుంటాడో మీకు తెలుసా? అది కుండలీకరణ శక్తి మేల్కొన్న రూపం అని మా గురువు గారు తూమపూడి కోటేశ్వరరావు గారు శిల్ప సమాధి అని సాయిబాబా పుస్తకంలో రాశారు. ఈ పాట రాస్తున్నాడు, అది జ్ఞాపకం వచ్చింది నాకు. అంటే ఇప్పుడు బాబా భక్తుల్ని ఎవరు అడిగినా కూడా వాళ్ళ అనుభవాలు చెబుతారు. ఏంటంటే ఎక్స్ప్రెషన్ చేయలేనటువంటి ఒక అనుభూతికి లోనవుతారు వాళ్ళు. కాబట్టి జ్ఞానం అంటే ఏమిటి అనేది ఒక పెద్ద ప్రశ్న. అది వేదాలు నేనంటే ఏ వేదాలు శాస్త్రాలు నీ లేలు వర్ణించలేమని చెప్పాము ఇక్కడ.
ఇక్కడ దీని మీద చాలా మంది నాతో చర్చలు కూడా చేశారు. ఉమ్, అంటే యోగ సుమం పూసినట్టు అని, ఎందుకంటే 16 ఏళ్ల వయసులో బాబా షిరిడీకి వచ్చాడు. చెట్టు కిందకు అక్కడ యోగ సుమం పూసింది. జ్ఞానవనం విరిసిన తర్వాత అక్కడ లెండివనము పెట్టి దాన్ని జ్ఞానవనంగా మార్చి, జ్ఞానవనం విరిసినట్టు ధ్యాన ఫలం 60 ఆయన ఎక్కడికే వెళ్ళలేదండి, షిరిడీలోనే ఉన్నారు. కానీ ఎక్కడ ట్రైన్ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పారు. ఉమ్, ఉమ్, మళ్ళీ ఎలా తెలుసు? ఉమ్, కాబట్టి యోగ సుమం పూసినట్టు అక్కడ ధ్యాన ఫలం పండినట్టు అద్భుతమైన మెడిటేషన్ చేశారు. ఆయన గురువు గురించి చెప్పారు, బాబా చెప్పారు. నేను నా గురువు గురించి ఎప్పుడూ ఆలోచించేవాడిని, నా ఆలోచనలన్నీ నా గురువు పైనే, గురువును నమ్మితే అలా నమ్మాలి. కాబట్టి గురువు కోసం నేను ఆయనను ధ్యానిస్తూ అలా కూర్చున్నాను. 12 సంవత్సరాలు శరీరం మొత్తం అంతా కూడా స్కెల్టన్ అయిపోయాడు, ఆకలి అనేది మర్చిపోయాడు. అలా నేను గురువుని అట్లాంటి ఒక ప్రేమ, ఈ దేహం నథింగ్ ఇదే, కానీ లోపల గురువు పైన అంతటి ఒక ప్రేమ ఉండాలి. అందుకే అంటాడు బాబా అంటే ఒక సాయి అంటే అంతులేని ప్రేమ సాగరం, ఎంత గ్రోలిన తనివి తీరని ప్రేమ మకరందం, ప్రేమ మకరందం. అది ప్రేమ మకరందం. దాన్ని ఎంత గ్రోలిన ఇక్కడ నో ఇక్కడ నేను ఇప్పుడు మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడటం కాదండి, ప్రశ్న వేస్తున్నా మీరు కాదు, అది నా భావన. అది అంటే నేను ఎప్పుడు ఏమనుకుంటే నా నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా బాబానే. ఎందుకు అంటే నేను బాబా సరెండర్ అయిపోయాను. ఇక్కడ నేను అనుకుంటే నేను ఇంత గొప్ప, నేను అవిరాశ అనుకుంటే ఏమి లేదు, నథింగ్. అందుకే సరెండర్ కావాలా అన్నాడు. ఇక్కడ జ్ఞానము అంటే ఏమిటో సరెండర్. చివరికి చెప్పడం ఏంటంటే ఎంత గొప్ప జ్ఞాని అంటే అంటే పాండిత్యం వల్ల ఏమంటే అహంకారం పెరుగుతుంది. అహంకారం లేని పండితుడు చాలా తక్కువ మంది. అందుకే నానా చందోర్కర్ మళ్ళీ ఆయనకి సాయి సచ్చరిత్ర రాసే అవకాశం ఆయనకి ఇవ్వచ్చు కదా, సంస్కృతంలో గొప్ప పండితుడు, ఆయనకి ఇవ్వలేదు. 8వ తరగతి చదివినటువంటి దాబోల్ గారికి ఇచ్చాడు. ఆయన చదివినది 8వ తరగతి. ఆయనకి ఏమాట్ పంత్ అని కూడా పెట్టాడు పేరు. ఇక్కడ ఏమాట్ పంత్ అంటే మహారాష్ట్రలో గొప్ప జ్ఞాని ఆయన. ఇతను 8వ తరగతి చేసి ఏమాట్ పంత్ ఏమనుకుంటున్నాడు అని. ఇక్కడ ఏమాట్ పంత్ నానా చంద్రగోర్కర్ కన్నా ఏమాట్ పంత్కి ఎందుకు అవకాశం వచ్చింది అంటే, బాబా అనుకుంటే ఏమీ తక్కువ చదివినంత నా చరిత్ర రాయించుకున్నా, నువ్వు ఇంత చదివినా నీకు అవకాశం ఇలా, కారణం ఏంటంటే నాకు అన్నీ తెలుసు అని నువ్వు అనుకుంటున్నావు అంటుంది. అంటే జ్ఞానము అనేటువంటి దానికి నిజమైనటువంటి నిర్వచనం వీళ్ళకి. ఇప్పుడు గురువులు ఉన్నారంటే చాలా మంది మీరు అన్నట్టుగా గురువులు పీఠాలు ఏర్పాటు చేసుకుంటారు, భక్తులకి ఏవేవో చెబుతారు. కానీ పీఠాలు ఏర్పడి కోట్లు సంపాదించుకొని అహంకారంతో మేమే గురువులు అంటారు. అసలు మనిషి గురువు కావాలంటే సామాన్యమైన విషయం అండి. అసలు ఆయన ఎన్ని వేల అంటే ఎన్నో జన్మల నుంచి తపస్సు చేస్తా గానీ ఆ దశకు రారు. బాబా తత్వం గురించి చాలా చక్కటి వివరణ ఇచ్చారు కృష్ణ గారు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా బాబాకి సంబంధించిన లీలలు కానివ్వండి, అద్భుతాలు కానివ్వండి, జరిగినటువంటి అద్భుతాలు నేటి తరానికి ఖచ్చితంగా చేరాలి, తెలుసుకోవాలి. మీరన్నట్టుగా మనం ఒక దేవుణ్ణి గురించి మాట్లాడుకునే దానికన్నా ఒక సద్గురుని గురించి మాట్లాడుకుంటే పిల్లలకు కూడా చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. తప్పకుండా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా బాబాకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు. బాబాకి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి వీడియో కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేస్తూ మీరు బాబాకి సంబంధించిన మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏవైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. కృష్ణ గారిని కనుక కలవాలి అనుకున్నా లేదా మాట్లాడాలి అనుకున్నా, ఇంకా మీరు ఇలాంటి విషయాల గురించి చర్చించాలి అనుకున్నా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.